Hello viewers, welcome to the current affairs session. We'll see so many important topics. Okay, so with respect to 14th and 15th this year. Okay, so important personalities kani, issues kani, updates kani, everything we'll see in this lecture now. Okay, right. ఓకే సో సిక్స్త్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఐఓసీ 2023 జరగబోతుందండి. యాక్చువల్లీ దిస్ వాజ్ అ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అండి. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సో మనకి పసిఫిక్ అంటే ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి కంట్రీస్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో ఓకే సో వాటన్నిటికీ సంబంధించి ఒక కైండ్ ఆఫ్ రీజనల్ గ్రూపింగ్ లాగా చెప్పొచ్చు అనమాట. ఓకే సో వాళ్ళకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ కానీ రూల్స్ కానీ ఎవ్రీథింగ్ దట్ దే మేడ్ దేర్. ఓకే సో దానికి అనుగుణంగా మనకి మూవ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే సో ఇట్ వాజ్ అ సింపుల్ ఆర్గనైజేషన్. ఓకే సో now this was event which is happening in Bangladesh, remember. Okay, so 6th Indian Ocean Conference IOC 2023 External Affairs Minister Dr. Jaishankar emphasized that the vision of the Indo-Pacific has become a reality in the 21st century. చెప్పాను కదా సో చాలా రోజుల పాటు మనకి సో ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం అనమాట ఇది. సో ఇప్పుడు నౌ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016. ఓవర్ ద పాస్ట్ 6 years and it has become a prominent consultative forum for the nations in the region discussed for the regional affairs అండి. సో నాట్ ఓన్లీ ఫర్ ద రీజనల్ అఫైర్స్ అండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ట్రేడ్కి సంబంధించి ఓకే సో రెగ్యులేషన్స్ బ్యారియర్స్ ఎవ్రీథింగ్ ఓకే సో దే డూ డిస్కస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో 6వ హిందూ మహాసముద్ర సమావేశం అని చెప్తూ ఉంటారు. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2000 ఎప్పుడండి స్థాపించారు? 2016లో స్థాపించబడింది. గత 6 సంవత్సరాలుగా ప్రాంతీయ వ్యవహారాలను చర్చించడానికి ఈ ప్రాంతంలో దేశాలకు ఇది ప్రముఖ సంప్రదింపుల వేదికగా మారింది. ఓకే సో ఐఓసి యొక్క ముఖ్య లక్ష్యం ఓకే సో ముఖ్య లక్ష్యం ఏంటండి? సో ముఖ్యమైన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ ఓషన్ని టచ్ చేసేవి ఓకే సో వాటిని మరియు ఈ ప్రాంతంలోని ప్రధాన సముద్ర భాగస్వాములను ఒక ఉమ్మడి వేదిక పైకి తీసుకుని వచ్చి వాళ్ళందరి కలెక్టివ్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయాలి అనేటువంటి ఒక ఆబ్జెక్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ అండి. సో రిమెంబర్ విచ్ వాస్ హ్యాపెనింగ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఇయర్ అల్టిమేట్లీ యూ కెన్ బికాస్ ఇట్ వాస్ యాన్యువల్లీ కండక్టింగ్ కాబట్టి సో యూ కెన్ మార్క్ దట్ థింగ్ అనమాట. ఓకే సో 6th మీటింగ్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోగలరు ఓకేనా. రైట్ నెక్స్ట్ సో ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్ అడ్వాన్సింగ్ ది బ్లూ ఎకానమీ. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మెనీ ఓషన్ అనేది సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇంపార్టెంట్ రిసోర్స్ అనమాట. లాట్ మెనీ రిసోర్సెస్ సో లాట్ మెనీ కాన్సెప్ట్స్ విచ్ వర్ డీప్లీ ఇన్వాల్వ్డ్ అనమాట. ఓకే సో లాట్ ఆఫ్ స్టిల్ దెర్ వాజ్ సో మెనీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అర్థమవుతుందా? రైట్. సో ఈ బ్లూ ఎకానమీ అనే కాన్సెప్ట్ ఓకే సో ప్రధానమంత్రి గారు చెప్తూ వస్తున్నారనమాట. ఓకే సో మన ఆర్థిక స్వావలంబన పెరగాలి అనే విధంగా సో కొన్ని రకమైనటువంటి చర్యలు చేపడుతూ సో బికాజ్ ఆబ్వియస్లీ ఇండియా ఇస్ ఎ పెనిన్సులర్ కంట్రీ కదా. సో 3 భాగాలుగా మనకి ఏంటి 3 వైపులా కూడా మనకి సముద్రం మనకి ఆవరించి ఉంది. సో మరి ఆ రిసోర్సెస్ని ఓకే సో మన ఇండియా డెవలపింగ్ పొజిషన్ నుంచి డెవలప్డ్ పొజిషన్కి రావాలంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ అనేటటువంటి వాదం మనకి ప్రధానమంత్రి గారు ఓకే సో ఈవెన్ దశాబ్ద కాలంగా మనకు వినిపిస్తూనే ఉన్నారనమాట. సో దానిపైన వచ్చినటువంటి కాన్సెప్ట్ కాబట్టి సో ఫర్ షూర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. రైట్ సో ఎక్స్ప్లోరింగ్ ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్ ఓకే సో కాన్సెప్ట్ అండి. సో అన్వీలింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద డీప్ సీ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్. ఓకేనా సో ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ అండ్ సైంటిఫిక్ డిస్కవరీస్కి ఈ 2 ప్రధాన అంశాలుగా మనకి పెట్టుకొని సో దే ఆర్ డూయింగ్ అన్నమాట. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ భారతదేశం యొక్క లోతైన మహాసముద్ర మిషన్ను అన్వేషించడం ఆర్థిక వృద్ధి మరియు శాస్త్రీయ ఆవిష్కరణలో భాగంగా సో సముద్రం యొక్క సంభావ్యతను ఆవిష్కరించడం. సో ఆబ్వియస్లీ మనకి తెలుసు కదండి సో కాంటినెంటల్ షెల్ఫ్ అని ఓకే సో డీప్ సీ ప్లేన్స్ అని సో ఇలా అట్ ఎవ్రీ స్టేజ్ దట్ వీ డూ హ్యావ్ అ లాట్ మెనీ రిజర్వ్స్ అండి. ఓకే సో మినరల్ రిజర్వ్స్ అవ్వచ్చు ఓకే సో లాట్ ఆఫ్ పొటెన్షియల్ రిసోర్సెస్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. సో వాటిని మన డెవలప్మెంట్కి కానీ ఓకే సో సైంటిఫిక్ డెవలప్మెంట్లో కూడా సో ఈవెన్ మనకి చూస్తే సో ఈవెన్ లైక్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి నానో టెక్నాలజీకి సంబంధించి రోబోటిక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఇలా డిఫరెంట్ డొమైన్స్లో వాట్ ఆర్ ద వేరియబుల్ రిసోర్సెస్ దట్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. ఓకే సో ఇలాంటి డిఫరెంట్ అంశాలపైన మనకి లోతుగా పరిశోధన చేస్తాము. ఓకే సో చేసే విధంగా మనకి రూపొందించినటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే
సో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి, సో అర్త్ సైన్సెస్ అండ్ రాష్ట్ర మంత్రి, ఓకే, సో మరియు పిఎంఓ, ఓకే, సో అండ్ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ మరియు అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మరియు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. చూడండి, ఓకే, సో పర్సన్స్ ఇన్వాల్వ్ కూడా లైక్ హూ హ్యావ్ డిక్లేర్డ్, అది కూడా ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో బ్లూ ఎకానమీ భవిష్యత్తులో భారతదేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థను గణనీయమైనటువంటి విధంగా మార్చే విధంగా సో దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో జోగ్రఫికల్గా మనం డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద ఓషన్స్ చదివినప్పటికీ ఓషన్ యూజెస్ కానీ, ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్లీ సో టైప్స్ ఆఫ్ థింగ్స్ కానీ, ఓకే, సో ఇవన్నీ చూసినప్పటికీ సో ఇలాంటి అంటే లైక్ ఎకానమీ పరంగా సో ఈవెన్ దో ఇట్ ఈస్ అ జోగ్రఫీ టాపిక్, సో వీ హ్యావ్ టు సీ ఇన్ అన్ ఎకనామికల్ పర్స్పెక్టివ్ అస్ వెల్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, రైట్. Right, so wholesale price index continues downwards trend, drops to minus 0.92% in April. సో మనకి జనరల్గా ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ, అవునా. సో అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క మనకి ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం ఇన్ఫ్లేషన్కి లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి, ఓకే, సో తాలూకా గ్రోత్కి మనం లింక్ చేసుకుని చదివితే సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ప్రాపర్ అనలైజింగ్ థింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకి కాస్త ఏప్రిల్ మంత్లో తగ్గింది అని చెప్తున్నారండి. ఓకే, సో మనం చూసాం, ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో మనకి గ్రోత్ కానీ సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం దీన్ని మనకి లింక్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏప్రిల్ మంత్కి మనకి తగ్గిందని. ఎనీవే ఇలాంటి ఇండెక్స్లు అయితే మనం ఇయర్లీ పర్ఫార్మెన్స్ మనం చూస్తూ ఉంటాం కానీ సో నౌ యాజ్ ఆఫ్ నౌ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇన్ ఏప్రిల్ హోల్సేల్ ప్రైస్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ డ్రాప్ టు minus 0.92% on a yearly basis, down from 1.34% in March, according to the Department of Promotion of Industry and Internal Trade. ఓకేనా, సో ఈ ఇండెక్స్ ఎవరు ఇచ్చారు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో సింప్లీ ఓకే, సో ఏదైతే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉందో దాన్ని సో ఇన్ మ్యాక్రో ఎకనామికల్ పర్స్పెక్టివ్ సో వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద ఇన్ఫ్లేషన్ రేట్ అండి. సో అది హౌ ఇట్ వాస్ ఇంపాక్టింగ్ ఆన్ ద కస్టమర్ లెవెల్ అని. ఓకే, సో ఇండైరెక్ట్గా మనం హోల్సేల్ ప్రైస్కి కూడా ప్రైస్ ఇండెక్స్కి కూడా లింక్ చేసుకున్నప్పటికీ బట్ అగైన్ ఓకే, సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ద మ్యాక్రో ఎకనామికల్ సెక్టార్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సో వాటికి మనం లింక్ చేసుకుంటూ ఉంటే సో ఈవెన్ మనకి ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి టోకు ధరల సూచి దిగువ ధోరణికి, ఓకే, సో ధోరణి కొనసాగిస్తుంది. ఏప్రిల్లో minus 0.92%కి పడిపోయింది. ఓకేనా, రైట్. సో మినిస్ట్రీ ఫర్ కార్పొరేట్ అఫైర్స్ ఇంట్రడ్యూసెస్ CPACE, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏం చేస్తోంది ఇప్పుడు అంటే సో హాజ్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో CPACE అంటే ఏంటి అంటే సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్. ఓకే, సో జనరలీ మనకి ఓకే, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించి ఆబ్వియస్గా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే ఉందో ఓకే, సో వాటిలో కొన్ని కంపెనీస్ని మనకి రిమూవ్ చేయాలి ఈ లిస్టులో, ఓకే, అనేటటువంటి ఒక ప్రతిపాదిక మీద సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది. సో మరి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అని అంటే సింపుల్గా ఏవైతే ఈ రిజిస్టర్డ్ కంపెనీస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ కాస్త ఓకే కఠినతరంగా ఉంటాయన్నమాట. వీటిని ఫర్దర్ లిబరలైజ్ చేయడం కోసం ఓకే మనకి కొన్ని ఇండస్ట్రీస్ అనేవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి సో కొంచెం లిబరల్గా కొంతవరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా స్ట్రింజెంట్గా ఫాలో అవ్వే విధంగా కూడా కొన్ని రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వి ఈవెన్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఓకే, సో ఈవెన్ పార్ట్నర్షిప్కి సంబంధించి ప్రాఫిట్స్కి సంబంధించి ఓకే, సో ఈవెన్ మనకి ఈవెన్ ఫర్దర్ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి అంటే గ్రోత్ ఆఫ్ ద ఫర్మ్స్కి సంబంధించి కానీ ఇలా లాట్ మెనీ మ్యాక్రో ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అనేవి కవర్ చేస్తూ మనకి దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అనేవి చేస్తారు. డోంట్ సే దిస్ కాన్సెప్ట్ ఇన్ అ నెగటివ్ వే. ఓకేనా, సో అంటే చాలా మందిని ఎగ్జిట్ చేశారు అంటే సో ఇట్ వాస్ నాట్ సంథింగ్ దట్ గవర్నమెంట్ ఇస్
holding some kind of authority over there. Okay, so it was still liberalizing these kind of regulations అనే విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. టు స్ట్రీమ్లైన్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ కంపెనీస్ ఫ్రమ్ MCA register. So the purpose of CPACE is to reduce the burden on the registry and provide a convenient process for stakeholders and to remove their company's name from the register. ఓకేనా, సో అంతే కదా. సో సింపుల్గా చెప్పాలి అంటే సో ఇప్పుడు ఏదైనా మన పేరు పర్టికులర్గా సో ఏదైనా ఒక లిస్ట్లో ఉందనుకోండి, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్ట్రింజెంట్లీ వీ హ్యావ్ టు ఫాలో దోస్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్, అవునా. సో దీని నుంచి రిమూవ్ చేసి సో ఏవైతే మధ్య తరహా చిన్న తరహా వాటి కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, సో వాటికి ఇంకా ఫినాన్షియల్ ఐడికి సంబంధించి కానీ సో లేదా వాటి ఫర్దర్ గ్రోత్కి సంబంధించి కానీ ఇంకా సో గవర్నమెంట్స్ సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా మనకి ఇది ఒక పాజిటివ్ ప్రక్రియగానే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ సో ఈ ఇండస్ట్రీ సో ఈ రిలేటివ్ సో ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ CPACEని పరిచయం చేసింది. సో MCA రిజిస్టర్ నుండి కంపెనీలను తొలగించే ప్రక్రియను క్రమబద్ధీకరించడం దాని కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటర్ కార్పొరేట్ ఎగ్జిట్ను ఏర్పాటు చేసింది. ఓకే, సో ఈ CPACE యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే రిజిస్ట్రీపై భారాన్ని తగ్గించడం మరియు రిజిస్టర్ నుండి తమ కంపెనీ పేరును తీసివేయడానికి వాటాదారులకు అనుకూలమైనటువంటి ప్రక్రియను అందించడం. సో దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ అండి. సో మనకి ఇలాంటివి సో ఎవరు ఇనిషియేట్ చేశారు, ఏ ఇన్స్టిట్యూట్ ఇనిషియేట్ చేశారు అని కానీ సో లేదా వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్, ఇంట్రెస్ట్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనకి అడిగే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ as very very important topic. Okay, right. So Pasang Dawa Sherpa becomes second person to scale Everest 26th. So ఇది మనకి జనరల్ గా సో న్యూస్ లో ఉంటుందండి, బట్ హీఈస్ ఆల్సో నేపాలియన్ అని గుర్తుపెట్టుకోండి. సో అంటే జనరలీ మనకి సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళకంటే సో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ టైం వాళ్ళు ఇంపార్టెంట్ కానీ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ హీఈస్ సెకండ్ పర్సన్ కాబట్టి సో అంత ఇంపార్టెంట్ కాదని చెప్పవచ్చు. బట్ ఆల్మోస్ట్ సో 26th టైం కాబట్టి సో అండ్ ఆల్మోస్ట్ మనకి పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, బికాస్ ఆల్మోస్ట్ సో ఓన్లీ Nepalians will do all these activities very regularly. Okay, so with a careful observation you also can note down this fact. Okay na, right. పేరు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇలా అడగొచ్చు అనమాట. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సో ఈ పశంగ్ దేవా షెర్పా సో ఏ విభాగానికి చెందినవాడు అలా అడిగే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ బట్ ఏ రాష్ట్రానికి ఏ కంట్రీకి సంబంధించిన వాడు ఎన్నిసార్లు రికార్డ్ బ్రేక్ చేశాడు అలా అయితే చాలా రేర్ అండి పాసిబిలిటీ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, సో ఇతను సెకండ్ పర్సన్ టు స్కేల్ ఎవరెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ Okay, so Shanghai Cooperation Organization members embrace India's digital public infrastructure proposal. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో బికాస్ ఇండియాలో జరుగుతోంది ఫస్ట్ థింగ్. ఓకే, సో దానికి సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, అవునా. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ as well. So very very important concept. Okay, so India's proposition to promote the expansion and adoption of its digital public infrastructure was accepted by Shanghai Cooperation Organization. So during a gathering of ICT development ministers chaired by India. Okay, so India ye propose chesindi and the very fact that even Shanghai Cooperation Organization members all were accepted this proposal and India is only directing all the members that what are the security features that have to be adopted అని చెప్పేసి కూడా ఇండియన్ మినిస్ట్రీ మనకి సో extension అనేది. Okay, so like so what are the things that have to be adopted, what are the things that have to be initiated, ఇవన్నీ కూడా డైరెక్ట్ చేసేది ఇండియన్ మినిస్ట్రీ. అంటే so still from the initiation, from the proposal, okay, so from the adoption, from the enactment, everything that it has been initiated by India కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్కి సంబంధించినటువంటి ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉందని విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో దాని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ మరియు స్వీకరణను ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క ప్రతిపాదనను భారతదేశం అధ్యక్షతన జరిగినటువంటి సో ICT అభివృద్ధి మంత్రుల సమావేశంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించింది. ఇట్ వాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో రైట్. ఇక్కడ ఇంకో విషయం అండి సో ఏమేమి సో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ ఎక్స్క్లూజివ్లీ దట్ దే హావ్ డిస్కస్డ్, ఇది కూడా మనకి
అడిగే ఛాన్స్ ఉందండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆధార్ కానీ, ఓకే, సో ఈ యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఓకే, సో మరియు ఈ డిజి లాకర్స్. సో ఈ డిజి లాకర్స్కి సంబంధించి కూడా చాలా వ్యతిరేకత నడుస్తోంది. ఓకే, సో ఇట్ వాస్ నాట్ అ న్యూ కాన్సెప్ట్, ఇట్ వాస్ ఓల్డ్ కాన్సెప్ట్. మరి వాటికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా వీళ్ళు మనకి వాటిని రిజాల్వ్ చేయగలరు అనే విషయం పైన కూడా సో మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉందండి. సో అండ్ దీస్ ఆర్ ద 3 things that you have to remember: ఆధార్, యూపీఐ అండ్ డిజి లాకర్స్ ప్యూర్లీ. ఓకే రైట్. సో కూడినటువంటి ఓకే సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ మరియు స్వీకరణ ప్రోత్సహించాలనే భారతదేశ ప్రతిపాదకను సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షత జరిగిన సో ఈ మీటింగ్లో దట్ ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ అనమాట. ఓకేనా, రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఓకే రైట్. So India's foreign exchange reserves soar to an 11-month high. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్గా చెప్పాలి అంటే సో భారతదేశం యొక్క ఓకే సో ఫారెన్ రిజర్వ్స్ అనేవి పెరిగాయట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, సో ఈవెన్ మనం లాస్ట్ టైం కూడా చూసాం. సో ఇండియా ఈజ్ బయింగ్, ఓకే, సో ఇండియా ఈజ్ ఇన్వెస్టింగ్, ఓకే, సో అండ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసింది అని. ఓకే, సో ఫారెన్ రిజర్వ్స్ కూడా పెరుగుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ గుడ్ సైన్స్ అనమాట, మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి, మనకి అంటే ఇండియాకి. ఓకేనా రైట్. Bank of Baroda launches electronic bank guarantee on its digital platform. ఓకే, సో ఈవెన్ మనకి బ్యాంక్స్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాయి కదండి. సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే సో ఏ బ్యాంక్ ఇనిషియేట్ చేస్తోంది, ఎవరి అనుసంధానంతో, సో ఎవరితోనైనా ఎంఓయూ ఉందా. ఓకే, సో అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. వాట్ ఆర్ ఇట్ స్పెసిఫికేషన్స్, స్పెసిఫిక్గా ఏదైనా ఏరియా మీద ఫోకస్ చేస్తుందా, బస్ ఓవర్, అంతే చాలు. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచెస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ అనేటటువంటి ఒక ప్రపోజల్ అండి. సో ఏ బ్యాంక్ ఇనిషియేట్ చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఎవరి అనుసంధానంతో అంటే సో నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళతో. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లాంచ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సిస్టమ్ అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎన్ఈసిఎల్ ఎవరండి, ఓకే, సో దేవజ్యోతి రాయ్ చౌదరి. ఓకే, సో ఆర్బీఐ గవర్నర్ మనకు తెలుసు కదండి, సో శక్తికాంత్ దాస్ గారు. ఓకేనా రైట్. సో బ్యాంక్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డిజిటల్ ఓకే సో బ్యాంకింగ్ మీద సో నౌ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈస్ ఆల్సో ఇనిషియేటింగ్ సమ్ ఈవెంట్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, సో దిస్ కమ్స్ ఇన్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. తుంగనాథ్ టెంపుల్ బిల్ట్ బై పాండవాస్ డిక్లేర్డ్ నేషనల్ మాన్యుమెంట్. ఓకే, సో చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత, చాలా ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన తర్వాత, ఓకే, సో ఈవెన్ చాలా పబ్లిక్ డిస్కషన్ కూడా జరిగిన తర్వాత సో నౌ ఇట్ వాస్ డిక్లేర్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Tunganath located in Rudraprayag, okay, so where is it located? Uttarakhand is not only one of the highest Shiva temples in the world but also the highest among the 5 Panchakeda temples. Okay, so very very important. The Archaeological Survey of India led by Devraj Singh. Okay, so very very important and ee pair gurtu pettukondi ante every period lo manaki idi jarigindi, so every led chesaru, definitely important andi. So Devraj Singh pair gurtu pettukondi. Okay na, so confirmed that they have, okay, so they had been working towards this recognition for a significant period. So during the process of Archaeological Survey of India actively sought public opinions, objections regarding the declaration of Tunganath as a national heritage. Okay na, so simply cheppalante geographical location important andi. Okay, so we have been covered that Rudraprayag Uttarakhand lo undi. So what are its historical significance and religious importance? Okay, so it was considered to be highest Shiva temples in the world. Okay na, so very very important. And finally who have declared that ASI, so Devraj Singh. Okay, so very very important fact, so gurtu pettukondi. So now it was been declared as okay, so national monument kinda declare chesaru. Even manaki okay, so ee world heritage sites ki sambandhinchi kaani so national monuments ki sambandhinchi national emblems ki sambandhinchi prashna vastundi, and even it is in the current affairs kabatti, so definitely we can expect a question on this front. Okay right. Right, next Telangana's Uppala Praneeth became India's okay, so 82nd Grand Master and okay, so very very important. And Telangana abbai kabatti sports vibhagamlo okay, so Uppala Praneeth age vachi 15 years andi. Okay, so very very important. And ikkada manaki state paranga chuste okay, so he is 6th from the state and 82nd from India wide anamata. Okay, so right, so he secured this milestone by defeating GM Hans Neem. Okay, so ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అంత పర్టికులర్గా ఏజ్ కాదు కానీ సో స్టేట్ వైజ్ ర్యాంక్ అది గుర్తుపెట్టుకోండి 6th. ఓకే,
సో ఇండియా వాస్ 82nd. ఓకే, సో హూ యూనో ఈ పొజిషన్ ఎలా వచ్చిందండి? సో బై డిఫీటింగ్ జిఎం హన్స్ మీమ్, పేరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. Next, okay, so Ministry of Port, Shipping and Waterways, okay, so ranked second in the survey report on Data Governance Quality Index. So very very important అండి. సో ట్రాన్స్పరెన్సీకి సంబంధించి, గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఏవైనా ర్యాంక్స్ అనేవి మనకి ఉన్నాయి అంటే ఫర్ షూర్ దే కమ్స్ టు బి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ హాస్ అచీవ్డ్ an outstanding accomplishment in securing the second position among the 66 ministries in highly influential, okay, so DCQ assessment in 2020-23 క్వశ్చన్ 3. చూడండి, అన్ని మినిస్ట్రీస్లో ఏ మినిస్ట్రీ ట్రాన్స్పరెంట్గా ఉంది అనే దాని మీద ఓకే సో మనకి రిపోర్ట్ అనేది వచ్చింది అనమాట. సో డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్లో సో ఈ మినిస్ట్రీకి రావడం జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో యూనియన్ మినిస్టర్, ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ ఆయుష్, శ్రీ శర్బానంద సోనోవాల్ ఎక్స్ప్రెస్ హిస్ అప్రిసియేషన్. ఓకే, ఎనీవే, ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ ఇచ్చేసి మనకి సో నో బేస్డ్ ఆన్ దిస్ ర్యాంకింగ్ మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, రిమెంబర్ దట్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకే, రైట్. Next, so RBI expects banks to completely stop using LIBOR by July. So very very important andi. So okay, so ee place lo manaki entante secured overnight financial rates, okay, so financing rate ni manaki introduce cheyabotundandi. Okay, so almost manaki even abbreviation chuste so LIBOR ante entandi, so London Interbank Offered Rate. Okay, so UK financial thing anamata idi. Okay, so even we are still following it. Why it was all of a sudden change ante even manaki mundu nunchi kuda డిస్కషన్లో ఉన్న టాపిక్ ఏనండి. సో లాట్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ కానీ, మిస్ క్యారియర్స్ కానీ, ఓకే, సో చాలా వరకు డైవర్షన్స్ కానీ, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ మనకి నో లైక్ సింప్లీ డైవర్షన్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి స్టాప్ చేయడం కోసం సో ఆర్బీఐ ఈస్ డైరెక్ట్లీ ఇనిషియేటింగ్ దిస్ థింగ్. ఓకే, సో ఫైనలీ ఈవెన్ డేట్ కూడా సో లాస్ట్ డేట్ ఏంటి అంటే ఓకే, సో June 30, 2023 అండి. అప్పటి వరకే మనకి రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో టిల్ దెన్ మనకి ఆబ్వియస్లీ సెక్యూర్డ్ ఓవర్ నెట్ ఫినాన్సింగ్ రేట్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారండి. ఆబ్వియస్లీ దిస్ యునో concept, this change have to be noted very very clearly. Okay, now so the Reserve Bank of India has instructed financial institutions and banks to adopt an alternative reference rate, primarily secured overnight financing rate, and end their reliance on the scandal shrouded, okay, so London Interbank Offered Rate, okay, and Mumbai Interbank Forward outright rate by July 1st. ఓకే, సో July 1st నుంచి ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నింది. ఓకే, సో లాస్ట్ డేట్ వచ్చేసి June 30 అండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్లేస్లో ఏది వస్తుంది, సో హూ ఈస్ బిన్ ఇనిషియేటింగ్, ఓకే, సో వాట్ ఈస్ ఇట్స్ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ప్లీజ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, రైట్. నెక్స్ట్, so what is the purpose? Okay, so okay, we'll see some questions andi. Okay, so important current affairs questions అనేవి చూద్దాం. Okay, so what is the purpose of 100 days 100 pays campaign launched by the Reserve Bank of India to encourage banks to transfer unclaimed deposits? Okay, లేదా so to reduce the quantum of unclaimed deposits in the banking system and to penalize banks for not settling unclaimed deposits, to promote public awareness about unclaimed deposits. Okay, none of the above. Okay, so very very important. So question చూస్తే even we have already discussed this issue, అవునా? రైట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారండి. సో అన్నీ కూడా వీ నో దట్ ఓకే, సో ఈ అన్క్లెయిమ్డ్ రిజర్వ్స్కి సంబంధించి సో డెఫినెట్లీ బ్లాక్ మనీ ఎరాడికేషన్ కోసం డెఫినెట్లీ ఆర్బీఐ ఇస్ డూయింగ్ సమ్ ఈవెంట్స్ అని చెప్పి. సో నౌ ఈవెన్ ద స్లోగన్ దట్ దే హ్యావ్ రేస్ లైక్ వాట్ ఆర్ ఇట్స్ కరెక్ట్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అయినా సో డైరెక్ట్ ఎంఫసిస్ ఏంటి, ఓకే, సో డైరెక్ట్ ఆర్బీఐ ఏం చెప్పబోతోంది, సో ఏంటి ఆబ్జెక్టివ్ అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఓకే, సో మీరు జాగ్రత్తగా చూస్తే ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ అనే వర్డ్ లైక్ ఇన్ ఎవ్రీ ఆప్షన్ దట్ ఇట్ ఇస్ దేర్ in that. Okay, so claim చేయని డిపాజిట్లు ఆర్బీఐ నిర్వహించే సో డిఏ ఫండ్ కు బదిలీ చేయడానికి బ్యాంకులను ప్రోత్సహించడం. ఓకే, సో ఇక్కడ ఏవైతే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉంటాయో వాటిని కన్సర్న్ అథారిటీస్కి ఇవ్వడం అండి. సో ఇట్ వాస్ నాట్ బీన్ టేకెన్ బై ఆర్బీఐ. సో డెఫినెట్లీ దిస్ వోంట్ బి ఆప్షన్. ఓకే, రైట్. సో బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించి మరియు వాటిని నిజమైన యజమానులకు క్లెయిమ్ దారులకు తిరిగి ఇవ్వడం. ఓకే, సో సమ్వాట్ ఇట్ ఇస్ వెరీ క్లోజర్. ఓకే, సో ఫస్ట్
అంటే ఆల్మోస్ట్ చాలా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, అందులో టాప్ 100ని క్లెయిమ్ చేసి తీసుకొని ఐడెంటిఫై చేసి వాటి లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత వాటిని ఎవరైతే ఓకే సో కన్సర్న్ అథారిటీస్ కన్సర్న్ వాళ్ళకి డిపార్ట్మెంట్స్కి ఓకే సో క్లెయిమ్ దారులకి మనకి తిరిగి ఇవ్వాలనేటువంటి ఆబ్జెక్ట్. సో రిలేటివ్లీ ఎస్. ఓకే సో క్లెయిమ్ చేయని డిపాజిట్లను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించినందుకు బ్యాంకులకు జరిమానా విధించడం ఇట్ వాస్ నోవేర్ అండి. సో ఈవెన్ బ్యాంకులకి డైరెక్ట్ చేసింది ఏంటంటే సో జస్ట్ గివ్ ద డేటా, ఆ డేటా ఏదైతే ఉందో అవన్నీ నాకు ఇవ్వండి అని అడిగింది తప్పితే సో ఇట్ వాస్ నోవే రిలేటెడ్ టు మనకి ఫైన్ అవేమీ లేదండి. సో బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. సో అవగాహన కల్పించడం ఓకే సో కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ఉన్నప్పటికీ బట్ మేజర్ ఏంటి, సో మెయిన్ థింగ్ ఏంటి అంటే వీ కెన్ సే దట్ దిస్ ఈస్ ద ఆప్షన్. ఆబ్వియస్లీ పైవేవి కాదు కూడా ఆప్షన్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి. ఓకేనా రైట్. Right, so who is the current chairperson and managing director of Exim Bank? Okay, so Exports and Import Bank already మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి అవునా. సో చందా కచోరా, సో రఘురామ్ రాచినా, హర్ష బంగారియా, ఆదిత్య పురియా, ఉర్జిత్ పటేలా. ఓకే సో ఎవరండి? సో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రస్తుత చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఓకే సో ఇట్ వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో రీసెంట్గానే మనకి అపాయింట్మెంట్ జరిగిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే సో హర్ష బంగారి గారు అండి. సో మే 2023లో జరిగింది అపాయింట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే సో తెలిసినా తెలియకపోయినా ఇట్ వాజ్ అ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. సో అట్లీస్ట్ లర్న్ నౌ. ఓకే సో ఇప్పుడు నేర్చుకోండి. ఓకేనా రైట్. So what is the base year for okay so index of industrial production? Okay so very very important అండి. ఓకే సో ఈ ఐఐపికి సంబంధించి బేస్ ఇయర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో అంటే అసలు ఈ ఇండెక్స్లో మనకి వాట్ ఆర్ ద 3 మేజర్ ఏరియాస్ మనకి కవర్ చేస్తారని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఏంటండి ఆబ్వియస్లీ ఈ మైనింగ్ కానీ ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి ఎలక్ట్రిసిటీ అండి. సో ఈ 3 కూడా మనకి మేజర్గా మనకి ఐఐపి ఓకే సో క్యాలిక్యులేషన్లో మనకి కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారండి బేస్ ఇయర్ ఏంటి అని చెప్పేసి. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇనీషియల్గా మనకి 2004-2005 అనేది మనకి బేస్ ఇయర్గా ఉంటే మనకి 2017లో దీన్ని మార్చడం జరిగింది. ఓకే సో 2011 అండ్ 2012గా ఓకే సో ఈ బేస్ ఇయర్ అనేది మార్చడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ఓకే సో మీరు ఒక బండ గుర్తులాగా పెట్టుకోవచ్చు, చాలా వరకు ఇప్పటి వరకు అయితే మనకి బేస్ ఇయర్గా 2011-12ని పరిగణిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ ఆల్ okay but most of the institutions follow this year as a base year, remember. Okay right, so anyway so దీనికైతే మాత్రం డైరెక్ట్ ఆన్సర్ ఏంటండి 2011 and 12. ఓకేనా రైట్. సో రైట్ సో where will be the Global Ayurveda Festival 2023 be held? న్యూ ఢిల్లీయా, ముంబైయా, కోల్కతానా, బెంగళూరువా, తిరువనంతపురమా? ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్. ఓకే సో తిరువనంతపురంలో జరుగుతుంది, కేరళలో జరుగుతుందండి. సో December 1st నుంచి ఓకే సో December 5th వరకు కూడా మనకి జరుగుతుంది. ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆయుర్వేదిక్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే సో మనకి కూడా ప్రమోట్ చేసే విధంగా కూడా మనకి చర్యలు చేపడుతూ ఉన్నారని. ఓకే సో ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండి. ఓకే సో ఎక్కడ జరుగుతుందండి గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 2023లో ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే తిరువనంతపురం, కేరళలో. ఓకేనా రైట్. Who is taking over as CEO of Twitter? Okay, so right, so ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఈవెన్ వితౌట్ ఆప్షన్స్ మన క్లాసెస్ ఎవరైతే రెగ్యులర్గా వింటున్నారో సో డెఫినెట్లీ దోస్ పీపుల్ కెన్ షూర్లీ ఐఎమ్ సేయింగ్ దట్ దే కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే సో ఐ వోంట్ సే ఆన్సర్ నా, సో ప్లీజ్ డూ కమెంట్. ఓకే సో ఈ ఆన్సర్ చేసిన వాళ్ళు ఓకే సో ఐఎమ్ 100% అగ్రీయింగ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ అని చెప్పి నమ్ముతాను. ఓకే సో ఈవెన్ ఫర్ యువర్ సేక్ ఓకే సో ఐ విల్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్ అండి. సో జాకీ డోర్సే గారు కాదు, సుందర్ పిచ్చే గారు కాదు. ఓకే సో ఈ 3 ఆప్షన్స్లోనే మనకి ఆన్సర్ ఉంది. ఓకే సో మార్క్ ద ఆన్సర్. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎలెన్ మస్ తర్వాత సో ఓకే సో షీ ఈస్ కమింగ్ అనమాట. ఓకే ఈవెన్ ఐ హ్యావ్ గివెన్ యూ హింట్ ఆల్సో రైట్. ఎనీవే ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే సో దీస్ ఆర్ ద కరెంట్ అప్డేట్స్ అండి. ఓకే సో లైక్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ డిస్కస్ సో మెనీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇంకా ఏవైనా ఓకే సో ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటాయి సో ఇన్ ద అప్కమింగ్ సెషన్ విల్ కవర్. ఓకే రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే హెడ్.